వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం తేరుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారని తెలిపారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్ తో రూపురేఖలు మారుతాయంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రపంచ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో ఈరోజు పండగ వాతావరణంలో మొదలైంది. మొదటి రోజు సెషన్ కూడా విజయవంతంగా ముగిసింది. ఇక్కడ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు అయితే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో మొదటి రోజు సెషన్ అయితే చివరి దశ వరకు కూడా ముగించుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. మరి కొన్ని గంటల్లో రేపు కూడా సెషన్స్ అయితే ప్రారంభమవుతాయి. మరి మొదటి రోజు ఎలాంటి ఎంఓయూలు జరిగాయి, దేనికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, అసలు విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొదటి రోజు సెషన్ అయితే విజయవంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే ఊహించారో ఆ స్థాయిలో ఈరోజు పండగ వాతావరణంలో ప్రతినిధులు రావడం చూసాం. అంతే ఉత్సాహంగా పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఒక వాతావరణం అయితే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఏమనిపిస్తుంది సార్, అంటే మొదటి రోజు సెషన్ ఏ విధంగా సాగిందని? పార్ట్నర్షిప్ సమ్మిట్ సిఐఏ అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్తంగా విశాఖపట్నం వేదికగా నిర్వహించుకోవడం నిజంగా చాలా శుభదినం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన క్రియేట్ చేసినటువంటి ఒక అంబాసిడర్గా ఆంధ్ర రాష్ట్రానికి ఉండడం అనేది మనందరి యొక్క అదృష్టం. ఇవాళ ఎందుకంటే గతంలో గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14-19లో విభజన జరిగినటువంటి ఈ ప్రాంతంలో పరిశ్రమలకి అవకాశాలన్నీ కూడా ప్రపంచానికి తెలియజేసి ఆ రోజున చాలా సమ్మిట్లు, ఇక్కడ 3 సమ్మిట్లు కండక్ట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా దావోస్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లని ఆ రోజు పొందగలిగాం. దాంట్లో చాలా వరకు గ్రౌండ్ అయినాయి. కొన్ని గ్రౌండ్ కావాల్సినటువంటి సందర్భంలో ప్రభుత్వం మారిపోవడం అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు మూతపడిపోయినాయి. తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఒక నమ్మకం క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల వస్తే మా పెట్టుబడులకి నమ్మకం ఉండదనే భయంతో వాళ్ళందరూ కూడా రావడానికి వెనకాడారు. కానీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పాలసీస్ని, రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక పాలసీస్ తీసుకోవడం, ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం, కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించి కొన్ని రిఫార్మ్స్ చేయటం, ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఒక నమ్మకం, ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మా ఇన్వెస్ట్మెంట్కి ఇబ్బంది లేదనే నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాం. దానివల్ల ఇప్పటికి ఒక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక నినాదం తీసుకున్నాం. పర్మిషన్స్ ఇమ్మీడియట్గా ఇప్పించాలని పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ గూగుల్ సంస్థ వచ్చింది. దగ్గర 1,20,000 కోట్ల రూపాయలు, అంటే $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ఈ డేటా సెంటర్ ద్వారా రాబోతున్నాయి. దీని అనుసంధానంగా ఇంకా చాలా డేటా సెంటర్ రావడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, ఎంఓయూలు జరుగుతున్నాయి. సాధారణంగా ఎంఓయూలు జరగడం అనేది సాధారణ విషయం. ఇవి గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పుడు ఎన్ని మిగులుతాయి, ఎన్ని వస్తాయి, అది కదా అసలు విషయం అనేది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇది ఎప్పుడులోగా గ్రౌండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పటికీ మీరు అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మేము ఆల్రెడీ స్క్రూటినీ చేసుకునే ఎంఓయూలు చేసుకుంటున్నాం. ఎవరైతే నిజంగా వాళ్ళ నెట్వర్త్ కానీ ఇవన్నీ కూడా చూసుకుని వాళ్ళ ఓల్డ్ హిస్టరీ అంతా కూడా చూసుకుని ఎంఓయూలు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 90% పైనే గ్రౌండ్ అవుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ దిశగా ఇవాళ అధికారులందరూ కూడా వెనకబడి వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించే దానికోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వచ్చిన వాళ్ళకి నమ్మకం పోకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా గ్రౌండ్ అవ్వాలని చెప్పి 100% కోరుకుంటున్నాం. అవుతాయని భావిస్తూ ఉన్నాం. ఇవాళ మనకు పనికి మాలిన ప్రతిపక్షం ఉంది, వాళ్ళు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు హైప్ చేస్తారని మాట్లాడతారు. ఇవాళ మరి ఆ రోజున ఐటీ గురించి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో 96-97లో చాలామంది అపహాస్యం చేశారు. హైటెక్ సిటీ అక్కడ నిర్మాణం జరుగుతున్నప్పుడు అపహాస్యం చేశారు. ఇవాళ అక్కడ హైదరాబాద్ స్వరూపాన్ని మార్చింది. అటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఎందుకంటే సాక్షాత్తు ఉపరాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి గారు కానీ అలాగే వాళ్ళ మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతూ ఉన్నారంటే మరి అవి చూసి తట్టుకోలేక వీళ్ళు మాట్లాడతారు.
ఎవరెన్ని అనుకున్నా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మొదటి రోజు సెషన్స్ అయితే పూర్తిగా విజయవంతంగా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ముగిసాయని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడులదారులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, నమ్మకము, భరోసా నేపథ్యంలో మౌల్యాలు అనుకున్న స్థాయిలో జరిగాయి. నిర్వహించేటువంటి సదస్సులో మిగతా అంశాలు కూడా చర్చకు వస్తాయి. ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఆ విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక విజన్తో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర స్వరూపాన్ని మార్చే అవకాశం, రాష్ట్ర స్వరూపం మారే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం దానికి కృషి చేస్తుందని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.